గుడ్ మార్నింగ్. ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, బాగున్నారా? ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు కలుగునుగాక. దేవుడు మిమ్మల్ని అసాధారణంగా ప్రేమిస్తున్నాడు. దేవుడు మిమ్మల్ని అత్యధికంగా దీవించునుగాక. ప్రియులారా, మనము క్రీస్తుతోటి వారసులము అని దేవుడే చెప్పాడు. దేవుడు ఆయన స్వారూప్యం గలవారవుటకు మనల్ని పిలిచాడు అని చెప్పాడు. ఎందరైతే ముందుగా ఎరిగినో వారిని నీతిమంతులుగా తీర్చెను. మనము ఇప్పుడు నీతిమంతులై ఉన్నాము. మనము ఎప్పుడు నీతిమంతులమై ఉన్నాము అన్నప్పుడు రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 28వ వచనం, ఆయన మన అపరాధముల నిమిత్తం అప్పగించబడి మనము నీతిమంతులుగా తీర్చబడుటకై లేపబడెను. ఆయన లేపబడినప్పుడు, ఆయన పునరుద్ధానుడైనప్పుడు, ఆయన బండను చీల్చుకుని ముద్రలు చీల్చుకుని లేచినప్పుడు నువ్వు నీతిమంతుడుగా తీర్చబడ్డావు. ప్రియులారా, నువ్వు విశ్వసించినప్పుడు, నువ్వు విశ్వాసము చేత నీతిమంతుడుగా తీర్చబడ్డావు. ప్రియులారా, దయచేసి జ్ఞాపకం చేసుకునండి, మనల్ని దేవుడు ఏం చెప్పాను ప్రియులారా? దేవుని నీతిగా నిన్ను మార్చాడు. దేవుడే తన నీతిగా నిన్ను మార్చాడు. చూడండి, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 21వ వచనం, మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరగని ఆయనను మన కోసము పాపముగా చేశాను. అదేదనగా మనం ఆయన యందు దేవుని నీతి. ఈరోజు నిన్ను చూసినప్పుడల్లా దేవుడికి తన నీతి గుర్తొస్తుంది. నిన్ను చూసినప్పుడల్లా తన స్వభావం గుర్తొస్తుంది. నిన్ను చూసినప్పుడల్లా దేవుడు తన వ్యక్తిత్వాన్ని చూస్తూ ఉంటాడు. అందుకని ప్రియులారా, ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను. చూడండి, దేవుడు అంటాడు, భూమి మీద ఒక్కడునూ నీతిమంతుడు లేడు అని పాత నిబంధనలో చెప్తాడు. ఒక్కడునూ లేడు నీతిమంతుడు. కానీ అదే మాట అన్న దేవుడు ఈరోజు నిన్ను దేవుని నీతిగా మారుస్తున్నాడు. హల్లెలూయా. నీతిమంతుడు లేడండి దేవుని దృష్టికి. ఈరోజు నిన్ను దేవుని నీతిమంతుడిగా, దేవుని యొక్క వ్యక్తిత్వంలో నీతిమంతుడిగా, దేవుని నీతిగా నిన్ను చేశాడు. అద్భుతం కదా. పాత నిబంధనలో దేవుని దృష్టికి ఎవ్వరూ నీతిమంతులుగా కనపడలేదండి. కొత్త నిబంధనలో కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 21వ వచనంలో దేవుని నీతిగా చేశాడు నిన్ను. నువ్వు ఒక ఆశీర్వాదకరమైన ఒక వ్యక్తివి. దయచేసి జ్ఞాపకం చేసుకోనండి. యెషయా గ్రంథకర్త ఇలాగంటాడు 64వ అధ్యాయంలో. ఏమంటాడంటే, మన నీతి క్రియలన్నీ మురికి గుడ్డల వలె నాయను అని ఉంటాడు. మనిషి నీతి కార్యాలన్నీ దేవుని దృష్టికి మురికి గుడ్డలాగా ఉన్నాయి. అటువంటి స్థితిలో ఉన్న మానవ జాతిని దేవుని నీతిగా చేయాలనే ఆశ, కోరిక, తపన, అందును బట్టి దేవుడు ప్రాణం పెట్టాడు. నువ్వు దేవుని నీతి అయి ఉన్నావు. ఇది అర్థం చేసుకో. నీ జీవితంలో అసాధారణమైన విజయం ఉంటుంది. ఎప్పుడైతే దేవుని నీతి అయ్యావో, నిన్ను చూసినప్పుడు దేవుని నీతిగా ఉన్నావు. నీ బట్టి పట్టణం కాపాడబడుతుంది, నీ బట్టి ఇల్లు రక్షించబడుతుంది. నువ్వు దేవుని నీతిని, నేను దేవుని నీతిని అని పలుకు. ప్రియులారా, దయచేసి జ్ఞాపకం చేసుకోండి. ఇంకొక చిన్న రెవల్యూషన్ ఇస్తాను, ప్రత్యక్షతనిస్తున్నాను. చూడండి, ఈ యొక్క ఆదికాండం 18వ అధ్యాయము 26వ వచనం ఇలా ఉంటుంది చూడండి.
యెహోవా సొదొమ పట్టణములో 50 మంది నీతిమంతులు నాకు కనపడిన ఎడల దానిని బట్టి ఆ స్థలము నాశనము కాదనెను. అంటే నీతిమంతులు గనక పట్టణంలో కనబడితే ఆ పట్టణాన్ని నాశనం చేయడంట. ఈరోజు ఈ వాక్యం వింటున్న నీవు, విశ్వసిస్తున్న నీవు నీతిమంతుడివని, దేవుని నీతివని గుర్తుపడితే నువ్వు ఉన్న ప్రాంతంలో సమాధానం ఉంటుంది. దేవుడే కాపాడుతాడు. ఇది నీ యొక్క ఆత్మలో ఉన్న శక్తిది, నీ ఆత్మలో ఉన్న అభిషేకం ఇది. ప్రియులారా, జ్ఞాపకం చేసుకోనండి, నీతిమంతుడు కనబడితే సొదొమని కాపాడుతాడన్నాడు దేవుడే, కాల్చను అన్నాడు దేవుడే. ఈరోజు దేవుడికి నువ్వు దేవుని నీతిగా కనబడితే ఎంత అద్భుతాలు జరుగుతాయో ఊహించు. ప్రియులారా, దేవుడు ఒక మాట అన్నాడంటే దాని గురించి మనం ఆలోచించం. దేవుడు నీకు ఇచ్చిన స్థాయిని నువ్వు గుర్తుపడతాం నేర్చుకో. నిన్ను దేవుడు నీతిగా మార్చాడు. ఒకప్పుడు దేవుని కనుదృష్టికి పాత నిబంధనలు ఎవరు నీతిమంతులుగా కనబడలేదు, కానీ క్రీస్తు రక్తం కిందకి బాప్తిసం ద్వారా ఆయనలో నువ్వు ఏకమైపోయినప్పుడు ఆ రోజు నుంచి నువ్వు నీతిగా, దేవుని నీతిగా కనపడతావు. దేవుడికి నువ్వు ఒక అసాధారణమైన వ్యక్తివి, ఒక అసాధారణమైన శక్తి నీలో ఉంది. నువ్వు నిలబడిన చోట గొప్ప అద్భుతం ఉంటుంది. నిన్ను సాతానుడు ఎప్పుడు బలహీనుడిగాను, మురికి వస్త్రాలు గలవాడిగాను, బట్టలు లేనివాడిగాను, ప్రియులారా బట్టలు చిరిగిపోయిన వాడిగాను నీకు కలలు వస్తూ ఉంటాయి. అవి దురాత్మకు సంబంధించినవి. ప్రియులారా, దేవుడు పాపమెరుగని ఆయనను నిన్ను దేవుని నీతిగా చేయుటకు ఆయన పాపిగా చేశాడు. ఈ రోజు నుంచి నీకు నీవుగా గుర్తెరుగు, నువ్వు దేవుని నీతి అయి ఉన్నావు. ప్రియులారా, దయచేసి జ్ఞాపకం చేసుకోనండి, నోవాహు దినముల్లో ఒకే ఒక వ్యక్తి కనపడ్డాడు దేవుడికి. ఆ వ్యక్తి నోవాహు, నీతిమంతుడు. ప్రియులారా, చూసారా, శ్రమ ప్రపంచానికి వచ్చింది కానీ నోవాహుకు రాలేదు. ఎందుకు? నీతిమంతుడు. తన వ్యక్తిత్వాన్ని బట్టి నీతిమంతుడిగా మార్చబడ్డాడు నోవాహు. దేవుని రక్తాన్ని బట్టి, దేవుణ్ణి అప్పగించడాన్ని బట్టి నువ్వు నీతిమంతుడిగా మార్చబడ్డావు. నీ జీవితంలో గొప్ప అద్భుతము జరుగుతుంది. నువ్వే పెద్ద అద్భుతము నీకు అర్థమైతే. అవును ప్రియులారా, నేను దేవుని నీతిని, నేను చాలా అద్భుతం కాదు. నా నీతి క్రియలు మీకు అర్థం కాకపోయినా నా దేవుడికి అర్థమవుతుంది. ఆయన నా పట్ల మరణించి రక్తం కార్చి తిరిగి లేచాడు. ఆ రోజు నుంచి నేను ఆత్మలో నీతిమంతుడను. జగత్ పునాది వేయబడక మునిపే యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు నా కొరకు ఆలోచించి నన్ను నీతిమంతుడిగాను, పరిశుద్ధుడిగాను, నిర్దోషిగాను, ఆయన సొత్తుగాను, ఆయన కుమారుడుగాను ఆయన కోసం చేసుకున్నాడు. ప్రియులారా, నేను దేవుని నీతి అయి ఉన్నాను. నీతిమంతులు ఉంటే పట్టణం కాపాడబడుతుందని దేవుడే చెప్పాడు కదా. 10 మంది ఉంటే, ప్రియులారా, నీతిమంతులు ఉంటే కాపాడుతూ ఉంటే దేవుని నీతి అయి ఉన్నావు. నువ్వు ఉంటే ఎంతమందికి ఆశీర్వాదకరం? నువ్వు అనేక మందికి ఆశీర్వాదకరమై ఉన్నావు. ఈ రెవల్యూషన్ సాతాను నీకు అర్థం కాకుండా అడ్డుపడుతూ ఉంటుంది. అడ్డుపడి దేవుని యొక్క ప్రత్యక్షతను నీకు తెలియకుండా నిన్ను వాడి యొక్క ఆలోచనలతో, బలహీనమైన ఆలోచనలతో నింపేస్తా ఉంటాడు. ఆ స్థితిలో నుంచి నువ్వు దేవుని నీతి అయినావని దేవుని వైపు చూడు. దేవుడు అద్భుతాలు చేయబోతున్నాడు. ప్రియులారా, నీవు ఒక అద్భుతం. నువ్వు ఒక దేవుని యొక్క నీతి. ఆయన లేపబడినప్పుడే నువ్వు నీతిమంతుడిగా తీర్చబడ్డావు. ఒకప్పుడు
దేవుడే అన్నాడు, ఒక్కడును లేడు భూమి మీద నీతిమంతుడు అన్న దేవుడికి ఈరోజు నువ్వు దేవుని నీతిగా కనబడబోతున్నావు. పాత నిబంధనలో ఒక్కడు లేడు నీతిమంతుడు. కొత్త నిబంధనలో మనం అందరము దేవుని నీతి అయినాము. దేవుని యొక్క శక్తి అయి ఉన్నాము. ఆయన స్వరూప్యం గలవారటకే కాదు నిన్ను పిలిచింది, నీతిమంతుడగుటకు పిలిచింది ఆయనే. నీతిమంతులుగా తీర్చింది కూడా ఆయనే. చాలా మంది అంటే చచ్చిపోయిన తర్వాత, పరలోకం వెళ్ళిన తర్వాత నీతిమంతుడిగా తీరుస్తాడు అనుకుంటారా? అది ఇక్కడే నీతిమంతుడిగా తీర్చడం అనేది జరుగుతుంది. దేవుడు నిన్ను అసాధారణంగా దీవిస్తున్నాడు. ప్రియులారా, జ్ఞాపకం చేసుకోనండి, దేవుడు కృప చొప్పున నీతిమంతుడిగా తీర్చి నిన్ను నిత్య జీవం గురించి నిరీక్షణ గలవాడిగా చేయాలనుకుంటున్నాడు. దానికి వారసులుగా చేయాలనుకుంటుంది ఆయనే. చూడండి, ఈ యొక్క 8వ అధ్యాయము 33వ వచనం. దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరం మోపువాడెవడు? నీతిమంతులుగా తీర్చువాడు దేవుడే. దేవుని నీతిగా తీర్చింది నేను కాదండి, దేవుడే నిన్ను తీర్చాడు నీతిమంతుడిగా. ఇక బాధ ఎందుకు, భయం ఎందుకు, ఇబ్బందులు ఎందుకు? అద్భుతంగా ఉండబోతున్నది నీ జీవితం. మిగతాది కంటిన్యూషన్ రేపు చెప్తాను. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ఆమెన్. స్తోత్రాలు తండ్రి యేసయ్య. హల్బ్రోఖోమా సఖ్యతెరబసి. ఈ వాక్యము వింటున్న ప్రతి ఒక్కరిలో నీతి ఆవరించును గాక, శక్తి ఆవరించును గాక, ప్రత్యక్షత ఆవరించును గాక. రిలీజ్ హోలీ గోస్ట్ ఫైర్ రాబా థోరా కొథోరా సోకోతో మసకతేరి రిఫతారాబా షకరాబా. రిలీజ్ హోలీ గోస్ట్ పవర్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఇప్పుడు దీవిస్తూ ఆశీర్వదిస్తూ యేసునామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.